టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం తన వ్యక్తిగత జీవితం, సినీ జీవితంలోని ఆసక్తికర అంశాలను ఓ పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఆ పుస్తకం పేరు నేను మీ బ్రహ్మానందం. ఇందులో తనకు గురు సమానుడైన జంజాల గురించి, సన్నిహితుడైన మెగాస్టార్ చిరంజీవి గురించి పలు విషయాలను బ్రహ్మానందం పంచుకున్నారు. ఓసారి వాళ్ళిద్దరి కారణంగా తాను దొంగ అనిపించుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. చంటబాయ్ చిత్రంలో ఓ పాటను చిత్రీకరించేందుకు చిరంజీవి, దర్శకుడు జంజాల, మిగతా యూనిట్ అంతా కలిసి ఊటీ వెళ్లారు. అక్కడ చిరంజీవి గారికి ఎంటర్టైన్మెంట్ కరువైందని నన్ను పిలిపించమన్నారు. అందుకు జంజాల గారు కూడా ఓకే అన్నారు. మేనేజర్ నాకు ఫోన్ చేసి అర్జెంటుగా బయలుదేరి ఊటీ రమ్మన్నారు. ఆ సమయంలో నేను అత్తెల్లో ఉన్నాను. దాంతో వెంటనే బయలుదేరాను. నా మీద ప్రేమతో కాకపోయినా పిలిచింది చిరంజీవి గారు కావడంతో నాకు సప్తగిరి ఎక్స్ప్రెస్లో ఏసీ కోచ్లో టికెట్ బుక్ చేశారు. ఆ ఏసీ కోచ్లో డబ్బులు ఇస్తే దుప్పట్లు ఇస్తారన్న విషయం తెలియక ప్రయాణం అంతా చలికి వణికిపోయాను. కోయంబత్తూరులో దిగ్గానే ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నాడు. చిరంజీవి గారు బస చేసిన హోటల్లోని ఆయన సూట్ పక్కనే నాకు సూట్ బుక్ చేశారు. అక్కడున్న 2 రోజులు చిరంజీవిని, జంజాల గారిని నవ్విస్తూనే ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.